నమస్తే, నేను అడ్వకేట్ శివకృష్ణ. ఈరోజు మన ముందున్నటువంటి టాపిక్ కేవియట్. ఈ కేవియట్ పిటిషన్ అంటే ఏంటి, ఈ కేవియట్ పిటిషన్ని ఎక్కడ వేసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఎవరైనా వ్యక్తి మనకు తెలియకుండా మనకు వ్యతిరేకంగా మన ప్రాపర్టీస్ గురించి మనకి అంటే తెలియకుండానే ఎవరైనా కోర్టు నుంచి ఒక ఇంజంక్షన్ ఆర్డర్ కానీ తెచ్చుకుంటారు అనేటువంటి డౌట్ ఉన్నప్పుడు మనం కోర్టుకు వెళ్ళి సెక్షన్ 148A ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద మనం కోర్టులో ఒక పిటిషన్ వేసుకుంటాం. ఆ పిటిషన్నే కేవియట్ పిటిషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఎవరైనా అన్నోన్ పర్సన్ వెళ్ళి మనం ఈ పిటిషన్లో మెన్షన్ చేస్తాం, మన ఆపోజిట్ వ్యక్తి కానీ అన్నోన్ పర్సన్ కానీ మనకు తెలియకుండా కోర్టుకు వచ్చి ఇంజంక్షన్ ఆర్డర్ అప్లై చేసేటువంటి అవకాశం ఉందని మనం ఈ పిటిషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం. మనం ఈ పిటిషన్ వేసిన తర్వాత ఆ పర్టికులర్ ప్రాపర్టీ గురించి ఎవరైనా వ్యక్తి వెళ్ళి కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్ కానీ అడిగినప్పుడు కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ అనేది ఇవ్వకుండా మనకు నోటీస్ ఇవ్వమని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇచ్చినప్పుడు మనం లిటిగేషన్లో నుంచి అంటే ఏదైనా ప్రాపర్టీ లిటిగేషన్లో నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ కేవియట్ పిటిషన్ అనేది ఒక్కసారి మనం కోర్టులో వేసిన తర్వాత 3 months అని పనిచేస్తుంది. ఒకవేళ ఈ 3 months కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం కేవియట్ కంటిన్యూ చేయాలి అని అనుకుంటే మనం కొత్త కేవియట్ వేసుకోవాల్సి వస్తుంది. ఆ కొత్త కేవియట్ ఇంకో 3 months పనిచేస్తుంది. ఇదే విధంగా ఈ కేవియట్ పిటిషన్ మనం ఎక్కడ వేసుకోవాలి అంటే మన ప్రాపర్టీ వాల్యూని బట్టి జూనియర్ సివిల్ జడ్జి కావచ్చు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కానీ మనం వేసుకోవచ్చు. ఇంకా ప్రాపర్టీ వాల్యూ కనుక ఎక్కువ ఉందనుకోండి మనం డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఈ పిటిషన్ అనేది వేసుకోవచ్చు. ఒకసారి మనం కేవియట్ కనుక వేసుకుంటే అన్నెసరీ లిటిగేషన్లో నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం కానీ లేదు, మన ప్రాపర్టీ గురించి మనం కోర్టుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి అవకాశం కానీ పర్ఫెక్ట్ టైం కానీ మనకు దొరుకుతుంది. సో ఈ కేవియట్ వేసుకుని ప్రాపర్ టైంలో మీరు లిటిగేషన్ల నుంచి బయటికి రావచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా ఈ కేవియట్ గురించి డౌట్స్ ఉంటే ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.